అండి, నమస్తే. మన ఈ ఆస్ట్రాలజర్ జియో ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో ఉన్న నక్షత్రములు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదము. ఈ రాశిలో నామనక్షత్రములు చూసినట్టయితే కృత్తికకు ఆ, ఈ, ఊ, ఏ, రోహిణి నక్షత్రమునకు ఓ, వా, వి, ఊ, మృగశిర 1, 2 పాదములకు వే, ఓ, కా, కి. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు పై చెప్పినటువంటి అక్షరములతో గాని మీ పేరు ప్రారంభమైతే తత్సంబంధిత నక్షత్రమును మీ జన్మ నక్షత్రముగా భావించవచ్చు. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానము 3. ఈ రాశి వారికి గురువు మిథునములోకి 14 మే 2025లో సంచరిస్తున్నాడు. అలాగే రాహువు కుంభంలోకి 18 మే 2025లో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలోకి 18 మే 2025లో సంచరిస్తున్నాడు. శని మీనములోని 29 మార్చ్ 2025లో సంచరిస్తున్నాడు. ఇక సాధారణ గోచార ఫలితములు చూసినట్లయితే గురువు వీరికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు. అందుచేత వీళ్ళు మంచి మనీ సేవింగ్స్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే గురువు ద్వితీయంలో ఉండడం వల్ల వీరి యొక్క కుటుంబము అభివృద్ధి కాగలదు. వీరి యొక్క మాట్లాడే విధానము కానీ వాక్ చాతుర్యము కానీ అందరూ వీరిని ప్రశంసిస్తారు. శని వీరికి లాభస్థానమునందు సంచరించుటచే వీరికి కొత్తగా ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. అలాగే వీళ్ళ సోషల్ సర్కిల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రాహువు వీరికి దశమంలో సంచరించుటచే వీరికి కెరియర్లో కొత్తగా మంచి అభివృద్ధి వస్తుంది. లేదంటే మంచి ఉద్యోగాలు రావచ్చు, లేదంటే ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే వారికి మంచి ఉద్యోగము వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే కేతువు ద్వారా వీరికి రీలొకేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది వీరికి కొంచెము నిస్సత్తుగా ఉండవచ్చు. అలాగే వీరి మెయిన్ ప్రయారిటీ కింద ఏముంటుందంటే మనశ్శాంతిగా ఉండాలనే ప్రయత్నమే వీరికి ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. అలాగే మీ వాహనములు మీకు కొంతగా ట్రబుల్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా జర్నీస్కి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ వాహనాలను ముందరగా పరిశీలించి ఆ తర్వాత మీరు ప్రయాణించండి. వీరి కెరియర్ పరంగా అనగా వృత్తి ఉద్యోగం ఎలాగుంటుందో చూద్దాం. గతంలో వీరికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్, అలాగే వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి వర్క్లోడ్ బాగా తగ్గుతుంది. అలాగే ఈ సంవత్సరము వీరు పనిలో చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ప్రమోషన్స్ లేదా జాబ్ రోల్ చేంజెస్ కూడా కనిపించే అవకాశం ఉంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే బ్యాంకులో ఏదో కొత్త అకౌంట్ ఓపెన్ చేసే సూచనలు ఎక్కువ ఉన్నాయి. అది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదంటే ఆర్డీ చేయొచ్చు, ఎఫ్డి చేయొచ్చు, అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాంటి ఏదో అకౌంట్ ఖచ్చితంగా వీళ్ళు ఓపెన్ చేసే అవకాశం ఉంది. అలాగే మీకు బ్యాంక్స్ ద్వారా మంచి ఇంట్రెస్ట్స్ కూడా వస్తాయి. అలాగే పాత బాకీలు అనగా లోన్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయాలని వీరు ఎక్కువగా ఫోకస్గా ఉంటారు ఇయర్ అంతా. వీరి ఆరోగ్య విషయం చూసినట్లయితే వీరు ఆహార అలవాట్లలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు శుభ పరిణామం కింద మనము చూడవచ్చు. ఆ మార్పు వల్ల వీరి యొక్క ఆరోగ్యము బాగా మెరుగుపడుతుంది. వీరికి కఫము సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు కలగవచ్చు. అలాగే మధుర పదార్థములు అనగా షుగర్తో చేసినటువంటి పదార్థములు మీరు బాగా తగ్గించాలి.
అలాగే మీకు కాళ్ళ నొప్పులు కానీ, వాతము కానీ, అలాగే చిన్న చిన్న దెబ్బలు కానీ తగిలే అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం కూడా మానాలి. దానికోసం మీరు ప్రాణాయామము అలాంటి తత్సంబంధిత హీలింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక కలత్ర విషయం వస్తే, వివాహం కొరకు ఎవరైనా ఎదురు చూస్తుంటే వృషభ రాశి వారికి తప్పకుండా ఈ ఏడాదిలో వివాహం జరిగే అవకాశము ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా సంతానం గురించి ఎదురు చూస్తుంటే వారికి కూడా చాలా శుభముగా ఈ ఏడాది ఉంటుంది. అలాగే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ని చాలా తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏమైనా ప్లెజర్ ట్రిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కొంచెం తగ్గుతాయి. ఇక పరిహారాలు అనగా రెమెడీస్ విషయంలో చూస్తే, మీరు ఏకాదశుల్ని పాటిస్తే చాలా బాగుంటుంది. అనగా ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం చదువుకుని ఆ ఏకాదశి వ్రతం ఎలాగైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు ఆ రోజు ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే శుభ పరిణామం ఉంటుంది. అలాగే మీకు వీలైనప్పుడల్లా శివాలయంకి ఏదైనా సోమవారం వెళ్ళి మోతీచూర్ లడ్డూస్ శివాలయంలో శివునికి ప్రసాదముగా నివేదన చేయండి. అలాగే శనివారాలు శివాభిషేకం చాలా శ్రేష్టముగా ఉంటుంది మీకు. అదే విధముగా ప్రతి మాసములో వచ్చే కృష్ణ చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరించండి. ఈ ఏడాదిలో ఎప్పుడైనా తప్పనిసరిగా మీరు అరుణాచలం అనగా తిరువన్నామలై పుణ్యక్షేత్రమును సందర్శిస్తే చాలా సత్ఫలితములు మీకు కలుగుతాయి. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో